ఒక బెస్ట్ చాయిస్ ఉంది, చేస్తావా? లైఫ్లో సెటిల్ అవుతానంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. నీ సిచ్యువేషన్ చూస్తుంటే అంత త్వరగా సెటిల్ అయ్యేలేవు. సో ఒక మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వు. నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. ఇప్పటికిప్పుడు నన్ను లైఫ్లో సెట్ చేసే పిల్ల ఎక్కడ దొరుకుతుందా? సెట్ చేద్దాం. ఏం చేస్తున్నావు? లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకోమన్నావుగా, దాని గురించి చూస్తున్నా. ఆల్మోస్ట్ డన్. అన్ని మ్యాట్రిమోనీ సైట్స్లో నా పోర్ట్ఫోలియో అప్లోడ్ చేసి నో కాంప్రమైజ్ మామ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మన వలలో ఏ చేప పడుతుందో చూద్దాం. నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికే వరకు ట్రై చేద్దాం. చూడవే, ఇద్దరు బాగున్నారు. నీకు నచ్చాడా? సరే అయితే మీటింగ్ అరేంజ్ చేయి. నేను వెళ్ళి చూస్తా, బాగున్నాడో చెప్తా. ఇద్దరు ఫైనల్. బాగున్నారు. జాబు కూడా మంచి జాబు. వీళ్ళిద్దరిని రేపే వెళ్ళి కలువు. ఏంటి బా నక్కి చూస్తున్నావు? ఆ అబ్బాయితో బాగా మాట్లాడవే. అందుకే కదా రెడీ అవుతుంది. ఏరా అమ్మాయి వచ్చిందా? లేదు మా, ఇంకా రాలేదు. సిగ్గు లేదారా నీకు? అమ్మాయి కంటే ముందే వెళ్ళి అక్కడ తన కోసం వెయిట్ చేస్తావా? చీప్ అయిపోవు. నేను ఎర్లీగా వచ్చిందేం లేదు, ఎగ్జాక్ట్ టైంకి ఇక్కడ ఉన్నాను. తనే లేటు. సో అమ్మాయికి టైం సెన్స్ లేదనమాట. అవును. అప్పుడే కమిట్ అవ్వకు. తన కాన్వర్సేషన్ మొత్తం విన్నాక నేను ఫైనల్ చేస్తాను. మా సూపర్గా ఉంది మా. రే తొందరపడి కమిట్ అవ్వకు, చెప్పాను కదా. మా ఇప్పుడే వచ్చింది తను. మా నువ్వు ఫోన్ కట్ చేయి, నేను తర్వాత చేస్తాను. నేను లైన్లోనే ఉంటానురా. హాయ్. హలో, కాఫీ ఆర్డర్ చేద్దామా? కాఫీయా? నో నో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో కోకోనట్ వాటర్ తాగుదాం. వాట్? కాఫీ డేలో కోకోనట్ వాటరా? చాలా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, టూ కోకోనట్ వాటర్ ప్లీజ్. బాగా మురికినట్టుంది. ఎలా అనిపిస్తుంది మన మీటింగ్ ఈ కాఫీ డేలో? కాఫీ డేలో కాకుండా కోకోనట్ బండి దగ్గర మీట్ అంటే చాలా బాగుండేది. యువర్ సో ఫన్నీ. పెదవా జోక్ కాదురా, అది నీ మీద పని చేసింది. ఏంటి, మీరు నా మీద పనిచేశారా ఇప్పుడు? వాట్? సమ్మన్ ఇస్ ద ఫోన్? చెప్పొద్రోయ్. తెలిసిపోయినట్టుంది. యా, అమ్మ ఫోన్లోనే ఉంది. హౌ డిస్కస్టింగ్. ఏంటన్నారు? నథింగ్. నేను ఏ విషయమైనా అమ్మతోనే షేర్ చేసుకుంటా. ఓ టైమ్ అప్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు కొంచెం పంచువాలిటీ ఎక్కువ. బై ద వే, ఎండ్ ఆఫ్ ది మీటింగ్ నాతో కన్వర్జేషన్ ఎలా అనిపించింది? మీటింగ్ మీరు కాకుండా మీ అమ్మగారు వస్తే ఇంకా బాగుండేది. యు ఆర్ సో ఫన్నీ. అవును, మీరు ఎటు వెళ్ళాలి? పంజాగుట్ట. ఓ నేను అటే వెళ్తున్నాను. ఒకసారి అమ్మని అడుగుతాను, నేను డ్రాప్ చేయనా అని. ఏమైందండి, హెడ్ఏక్గా ఉందా? మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక స్ట్రాంగ్ కాఫీ. షిట్. వచ్చాడమ్మా. ఆ అబ్బాయితో కొంచెం పద్ధతిగా మాట్లాడమ్మా. నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఇదైనా ఓకే చేయవే. సరే బాయ్. అసలు వస్తుందా రాదా?
ఎక్స్క్యూజ్ మీ, మీరు పరబ్రహ్మమే కదా? హలో, వినిపిస్తుందా? బేషుగ్గా వినిపిస్తోంది. ఇప్పటివరకు రాహుకాలం నడుస్తోంది, అందుకే మౌనంగా ఉన్నా. మహాలక్ష్మి ఐటెంకి ఐటెంగా ఉన్నారు. ఇంటికి వచ్చి చెప్తాను ఇప్పుడు. ఎలా ఉన్నారు? ఇద్దరు నచ్చారా? ఓ గ్లాస్ వాటర్ ఇమ్మా. ఎలా ఉన్నారు చెప్పమ్మా. నేను పెళ్లి కొడుకుని చూడమన్నాను, పిచ్చి నా కొడుకుని కాదు. ఏమైంది అలా అంటున్నావు? మా ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఒక్కొక్కడు ఐటెంలా ఉన్నారు. వాళ్ళు చూస్తేనే బాడీ చివరైపోతుంది. మేబీ నా లైఫ్లో అలాంటి వాళ్ళని ఎప్పుడూ కలవకూడదు అనుకుంటున్నాను. అలా ఉన్నారు వాళ్ళు. ఛ! మళ్ళీ ఇలాంటి ఏదో పిక్ చేసుకుని కలవమన్నావో ముందు నీ కాళ్ళు ఎరగొడతాను. అలా అంటే ఎలా అమ్మా? ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని కలవడం నా వల్ల కాదు. నీకు ఎవరైనా నచ్చితే నాకు చెప్పు. ఫస్ట్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని నేను ఫైనల్ చేస్తాను. అది నాకు నచ్చిన తర్వాతే. నీకు ఇది అయినట్టే. నువ్వు దీనికి ఎస్సంటేనే పెళ్ళైనా ఇంకేదైనా. అనక చేస్తానా రాక్షసి? ఏంటి? నేనేమన్నాను? మా అమ్మాయి బంగారం అన్నాను, అంతే. హ్మ్. ప్రేమను లేరా, ఏంట్రా? షీజ్ ద వన్ రా. ఇలా ఉందిరా? సూపర్ ఉందిరా అమ్మాయి. నీ కంపెనీలోనే టీమ్ లీడర్ అని చెప్పాను. ప్రాబ్లం అయితే రాదుగా? రే, నీకు ఎందుకురా డౌట్? మా ఎండి నాకు చాలా క్లోజు. నేను ఆల్రెడీ మాట్లాడి కూడా పెట్టాను. నువ్వు జస్ట్ రేపటి నుంచి పర్ఫార్మెన్స్ అవర్ కూడా చాలు. చూస్తావుగా నా పర్ఫార్మెన్స్. అమ్మ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఏ ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు. అమ్మ నాకు టైం అవుతుంది. ప్లీజ్ అమ్మా చూడమ్మా, ప్లీజ్ ప్లీజ్. మా అమ్మ కదా, చూడు ప్రొఫైల్ కూడా ఎంత బాగుందో. పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. చూడ్డానికి కూడా ఎంత బాగున్నాడో చూడమ్మా. బా నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చెప్పు ఎలా ఉన్నాడో. పర్లేదు, ఆ? బాగున్నాడు. ప్రొఫైల్ కూడా బాగుంది. అయితే అబ్బాయితో మాట్లాడి మీటింగ్ అరేంజ్ చేయనా? మహాలక్ష్మి నీకు నిన్ననే చెప్పాను, మర్చిపోయావా? ఫస్ట్ ఆ అబ్బాయి నాకు నచ్చాలి, తర్వాత నేను ఫైనల్ అనుకున్నాక నీకు చెప్తాను. ఓకేనా? సరే మరి నేను బయలుదేరుతాను. బాయ్.